ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ద ఎక్సర్సైజెస్ 1 to 10 అంటే ఫస్ట్ నుండి 10 క్వశ్చన్స్ వరకు మనము ఏ ప్లస్ ఐబి ఫామ్లో కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి 10 ఇచ్చారండి. ఈ 10 క్వశ్చన్స్ని కూడా మనము ఈ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 5i ఇంటూ -3/5 టైమ్స్ i అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి 5 క్యాన్సిల్ అండి. i ఇంటూ i అంటే i స్క్వేరు, సో -3. i స్క్వేర్ అంటే -1 కదండి. మనం బేసిక్గా కాంప్లెక్స్ నెంబర్స్లో నేర్చుకున్న పాయింట్ ఇదే. i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 వేర్ i ఈజ్ ద ఇమేజినరీ వాల్యూ. సో -3 ఇంటూ -1 అంటే 3. చాలామంది ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందని అనుకుంటారు, బట్ మనము దీన్ని ఏ ప్లస్ ఐబి ఫామ్లో కన్వర్ట్ చేయాలండి కంపల్సరీ. సో అందుకని 3 నేను 3 ప్లస్ i ఇంటూ 0గా రాసుకున్నాను. i ఇంటూ 0 అంటే 0 కదా, బట్ ఈ ఫామ్లో అడ్జస్ట్ చేయడం కోసం ఆ విధంగా రాసుకున్నాను. ఓకే, దేర్ ఫోర్ అని చెప్పి ఇచ్చిన క్వశ్చన్ ఈక్వల్ టు ఆన్సర్ రాసేయండి. ఇవి మీకు బేసిక్గా 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్గా రావచ్చు అంతే. సెకండ్ క్వశ్చన్ i⁻9 ప్లస్ i⁻19 అని చెప్పి ఇచ్చారండి. సో i వాల్యూకి ఐకి పవర్లో పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని 4తో డివైడ్ చేసేయండి. అంటే ఇంకా డైరెక్ట్గా చెప్పాలి అంటే 19కి నియరెస్ట్ వాల్యూ 4 టేబుల్గా ఏది వస్తుందండి? 4 4 16. అంటే రిమైండర్ ఎంత? 3 కదా. అంటే i⁻19ని మీరు i⁻16 ఇంటూ i³ రాసుకోవచ్చు. సో i⁻16 అంటే పవర్లో 4 యొక్క మల్టిపుల్ ఉంది అంటే ఇంకా దాని వాల్యూ 1 అయిపోతుంది. ఎందుకంటే ఈ 16ని నేను i⁻4 రాసుకోవచ్చు కదండి. i⁻4 అంటే 1. ఓకే, సో నువ్వు ఇంకా పవర్లో ఎంత వాల్యూ ఉన్నా కానీ మళ్ళీ 1 వస్తుంది. అందుకనే i⁻4 అంటే 1 అయిపోయింది. 1 ఇంటూ i³ అంటే i³. అగైన్ మళ్ళీ i³ అంటే ఏంటండి? i స్క్వేర్ ఇంటూ i⁻1 అని రాసుకోవచ్చు కదా. మళ్ళీ i స్క్వేర్ అంటే -1, సో -1 ఇంటూ i అంటే -i. సో టోటల్గా i⁻19 అంటే -i వచ్చింది. అండ్ i⁻9 కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో నేను i⁻8 ప్లస్ i⁻1గా రాశానండి. మళ్ళీ అగైన్ i⁻8ని i⁻4 రాసుకున్నాను. ఎందుకంటే 4 ఇంటూ 2 8 కాబట్టి. చూడండి i⁻4 అంటే 1 కదా, 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ i అంటే i. సో i⁻9 అంటే i⁻19 అంటే -i. మనకు అడిగింది ఏంటి? i⁻9 ప్లస్ i⁻19 దట్ ఈక్వల్ టు i - i అంటే 0 వచ్చింది. యాక్చువల్లీ దీని ఆన్సర్ 0. ఓకే, బట్ మనం దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి? ఏ ప్లస్ ఐబి ఫామ్గా అడ్జస్ట్ చేయాలి కదా. సో అందుకని 0 + 0i అని చెప్పి రాశాను అన్నమాట. ఓకే, అది సో దేర్ ఫోర్ అని చెప్పి ఈ విధంగా రాసుకోండి. ఏ ప్లస్ ఐబి ఫామ్గా మనం అడ్జస్ట్ చేయాలి, అది గుర్తుంచుకోవాలి. థర్డ్ క్వశ్చన్ అండి, i⁻−39. మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్గా నేర్చుకున్నాం. a⁻−n ఉంటే దీన్ని 1/a⁻n రాసుకోవచ్చు. అంటే i⁻−39ని మనము 1/i⁻39గా రాసుకున్నాం. సో ఇక మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు 39కి 4 నియరెస్ట్ 4 మల్టిపుల్ అంటే 4 8 = 32, 4 9 = 36. సో 39ని మనము i⁻39ని i⁻36 ఇంటూ ఇక రిమైండర్ 3 కదా 39లో, సో i³ రాసి ఇంక ఇది మీరు చెక్ చేయాల్సిన పని కూడా లేదు. i⁻36 అంటే 1 అయిపోతుంది. ఎందుకంటే i⁻36 నేను ఎలా రాస్తానంటే i⁻4 రాస్తాను. సో ఇందాకే చెప్పుకున్నాం i⁻4 అంటే 1 కదా. సో 1కి ఇక్కడ పవర్గా ఎంత ఉన్నా కానీ మళ్ళీ 1 వస్తుంది. నేను అందుకని డైరెక్ట్గా i³ రాసేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ 1/i³ వచ్చింది. అగైన్ మళ్ళీ ఈ i³ని i స్క్వేర్ ఇంటూ i⁻1గా రాశాను. i⁻1 మళ్ళీ i స్క్వేర్ అంటే -1 కదా, -1 ఇంటూ i అంటే -i. చాలామంది ఇక్కడతో ఇది కంప్లీట్ అయిపోయింది అనుకుంటారు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాలండి, మనకి డినోమినేటర్లో i వచ్చే విధంగా వాల్యూస్ ఆన్సర్లో మనం రాయకూడదు. మనకి న్యూమరేటర్లో మాత్రమే i వచ్చే విధంగా వాటిని మార్చాలి. అంటే సింపుల్గా ఈ వాల్యూని న్యూమరేటర్ని డినోమినేటర్ని iతో ఇంటూ చేయండి. ఎందుకు ఇంటూ చేయమంటున్నానంటే మీరు iతో ఇంటూ చేస్తే డినోమినేటర్లో i అనేది పోతుంది. చూడండి 1 ఇంటూ i మైనస్ ఇంటూ ప్లస్ -i ఇంటూ i అంటే i స్క్వేర్. మళ్ళీ i స్క్వేర్ అంటే ఎంత? -1 కదా. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఇక్కడ +1 వచ్చేస్తుంది. సో i/+1 అంటే i. చూసారా? సో i⁻−39 అంటే ఏమొచ్చిందండి? i. దీన్ని మనము a ప్లస్ ఐబి ఫామ్గా కన్వర్ట్ చేయాలి కదా, అంటే 0 + i ఇంటూ 1. ఓకే, అంతే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. అంటే మనం వీటిని అన్నింటినీ కూడా a ప్లస్ ఐబి ఫామ్గా కన్వర్ట్ చేయాలండి. ఓకే,
10 క్వశ్చన్స్ అని చెప్పి ఇచ్చారు కదా ఫస్ట్లో. ఫోర్త్ చూడండి, మనకి ఇచ్చింది ఈ వాల్యూ, ఇదంతా కూడా ఇచ్చిన వాల్యూ. ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేద్దాం, మల్టిప్లై చేద్దామండి. 3 × 7, 3 × I7 అంటే జనరల్గా మనం I ఫస్ట్ నెంబర్ తర్వాత రాయము, ఇలా రాయము. ఫస్ట్ నెంబర్ రాస్తాము, తర్వాత ఇమేజినరీ వాల్యూ రాస్తాం. అంటే ఇలా రాస్తే తప్పని కాదు, బట్ మనం మ్యాక్సిమం ఇలా రాయము, ఎక్కువగా ఇలాగే రాస్తాం. సో నేను అందుకనే 3 × 7 అంటే 21i, 3 × 7 అంటే 21, మళ్ళీ I × 7 అంటే 7i, I × I7 అంటే 7, I × I అంటే I². ఇదిగో సరిపోయిందా. తర్వాత చూడండి, ఇక్కడ 21 ఉందండి, I² అంటే -1 కదండి, సో I² అంటే -1. సో 7 × -1 అంటే -7 కదండి, ఇదిగో -7 ఇక్కడ రాసేసుకున్నాను. అండ్ ఇక్కడ 21i ఉంది, ఇక్కడేమో 7i ఉంది, అంటే 21iలు ఇక్కడేమో 7iలు, మొత్తం ఎన్ని ఐలు ఉన్నాయండి, 28i. అండ్ 21 - 7 అంటే 14 + 28i. అంటే ఓవరాల్గా మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొచ్చిందండి, 14 + 28i. మనం దీన్ని A + IB ఫామ్గా కన్వర్ట్ చేయాలి కదా, సో నేను అందుకని ఫస్ట్ I రాసుకున్నాను, అర్థమైందా. సో ఇప్పుడు చూడు, ఇది A + IB ఫామ్గా వచ్చింది. సో మీరు ఇలా రాసి ఇక్కడతో క్లోజ్ చేసేసా, నో ప్రాబ్లం, ఓకేనా. అది సరే. నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి, ఇది కూడా మనం సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ చూడండి, -(-1 + 1), తర్వాత -(+ -i6) అంటే 6i, సరిపోయిందా. సో 1 + 1 అంటే 2, ఇక్కడ -i అండి, ఇక్కడేమో -6i అంటే టోటల్గా -7i. దీన్ని నేను కొంచెం మార్చాను చూడండి, 2 ఈ మైనస్ని ఈ విధంగా రాశాను, +(-)గా, ఎందుకంటే +(-) అంటే మళ్ళీ మైనస్ వస్తుంది. సో చూడండి, ఇప్పుడు ఈ ఫామ్లో కన్వర్ట్ అయిపోయింది, A + IB లేదా BI, A + BI. ఇది పర్లేదు, ఇక్కడ పొజిషన్ పర్లేదు, బట్ మెయిన్లీ ఈ రెండు ఫామ్లు మీరు అడ్జస్ట్ చేస్తే సరిపోద్ది, అర్థమైందండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి, చూడండి, మైనస్తో మనం మల్టిప్లై చేస్తే -4 అండ్ -(+ -i5/2). ఇక్కడ చూడండి 1/5 అండి, ఇక్కడేమో -4. ఈ రెండు కూడా రియల్ నెంబర్స్, ప్యూర్లీ రియల్ కాబట్టి సో ఈ రెండు పక్క పక్కన రాసుకున్నాను. 1/4 -4 ప్లస్ I ఇంటూ ఇక్కడేమో 2/5 ఉందండి, ఇక్కడేమో 5/2 ఉంది. సో కామన్ తీసేసాను I, ఎందుకంటే రెండింటికి ఉంది కదా. సో I కామన్ తీసేస్తే 2/5 - 5/2. ఫ్రాక్షన్స్ మనం ఎలా సింప్లిఫై చేస్తామండి, ఇది ఒక్కసారి చెప్తాను, ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నేను సింప్లిఫికేషన్లో చెప్పాను. సో వినండి జాగ్రత్తగా. ఇప్పుడు A/B + C/D, ఇక్కడ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా పర్వాలేదు. దీన్ని మనం ఎలా సింప్లిఫై చేస్తాము అంటే ఫస్ట్ A × D, AD, ప్లస్ ఉంటే ప్లస్ పెట్టండి, మైనస్ ఉంటే మైనస్ పెట్టండి. తర్వాత B × C, BC, B × D, BD. ఇదే ప్రాసెస్, ఓకే. సో ఇక్కడ 4ని 4/1 అని రాసుకుని సేమ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ ప్రాసెస్లో సింప్లిఫై చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా 2/5 - 5/2 సింప్లిఫై చేసుకుంటే వాల్యూస్ వచ్చేస్తాయి, అంతే, మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఎందుకంటే డైరెక్ట్గా ఇది ఏ ఫామ్లో ఉంది, A + IB ఫామ్లో ఉంది, అంతే కదా. సో హెన్స్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది, అదే ఇచ్చిన క్వశ్చన్ ఈక్వల్ టు మనకు వచ్చిన ఆన్సర్. చూడండి సరిపోయింది కదా, A + IB ఫామ్లో వచ్చేసింది. నేను ఇక్కడ బ్లూ మార్కర్తో బ్లూ పెన్తో రాసేవి మీరు ఏమీ నోట్ చేసుకోకూడదండి. అంటే చాలామంది తెలియక పాపం ఇలా లైన్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు. ఇది జస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం మాత్రమే నేను ఇలా లైన్స్ అవి పెడుతున్నాను, అంతే. అండ్ ఈ PDF, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ PDF కోసం కంపల్సరీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీకు క్లీన్ PDF ఇస్తాను. ఇలా లైన్స్ ఏం పెట్టకుండా క్లీన్ PDF మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ 7th అండి, చూడండి, మైనస్తో మల్టిప్లై చేస్తే -(-) ప్లస్ మైనస్. అలాగే ఇక్కడ 1/3, I 7/3, ఇక్కడ +4, అలాగే +I 1/3. ఇదిగో ఇవన్నీ కూడా ఇక్కడ రాసేసుకున్నాను. అండ్ ఇక్కడ మైనస్తో ఇంటూ చేస్తే ఇవి. ఓవరాల్గా చూస్తే 1/3 అండ్ 4 + 4/3 ఈ మూడు కూడా ప్యూర్లీ రియల్ వాల్యూస్ కాబట్టి ఈ మూడు ఒక చోట రాసేసుకున్నానండి. ఇక ఐకి సంబంధించి చూడండి 7/3, 1/3 అండ్ ఇక్కడేమో I × 1 అన్నట్టు కదా. సో 7/3 + 1/3, ఇక్కడ -i కదా, అంటే -1. ఇక్కడ మీరు దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే చూడండి, ఇక్కడ డినోమినేటర్స్ కంటే ఈక్వల్గా ఉన్నాయి కదండి, డినోమినేటర్స్ కంటే ఈక్వల్గా ఉన్నాయి కదా, అంటే మీరు డైరెక్ట్గా న్యూమరేటర్స్ని యాడ్ చేసేసి నేను ఇందాక చెప్పిన ప్రాసెస్ డినోమినేటర్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు చేయండి. డినోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు 1 + 4 అంటే 5/3, ఇది 5/3 +
4ని 4/1 అని రాసుకుని నేను ఇందాక చెప్పిన మెథడ్లో సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 7+1 అంటే 8/3 మైనస్ 1 అని 1/1 అని రాసుకుని మీరు సింప్లిఫై చేసేసుకుంటే, ఇదిగోండి నేను ఆల్రెడీ స్టెప్ కూడా రాశాను ఇక్కడ. సో సింప్లిఫై చేసుకుంటే 17/3 + 5/3i అని వస్తుంది. సో ఇది మనకి a+bi ఫామ్లో ఉంది కాబట్టి ఇంక ఇక్కడతో మీరు క్లోజ్ చేసేయచ్చు, కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ 8th ప్రాబ్లం అండి. చూడండి 8th ప్రాబ్లం మనకి 1 - i హోల్ పవర్ 4 అని చెప్పి ఇచ్చారండి. ఓకే, మీకు ఏం కంగారు పడదు, మాకు పవర్ 4 ఫార్ములా తెలియదంటే ఏం పర్వాలేదు. చూడండి నేను ఈ 4ని ఈ విధంగా రాశానండి. అంటే 1 ఇప్పుడు a పవర్ 4 ఉందనుకోండి, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, a² హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, అవునా? అలాగే 1 - i హోల్ పవర్ 4ని 1 - i హోల్ స్క్వేర్ 1 - i హోల్ స్క్వేర్ హోల్ పవర్ 2గా రాస్తాం. ఇప్పుడు 1 - i హోల్ స్క్వేర్ ఫార్ములా మనకు తెలుసు కదా, ఏంటి, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయడమే. అంటే a² + b² - 2ab. ఓకే, సో 1 - i హోల్ స్క్వేర్ అంటే a ప్లేస్లో 1 ఉంది, b ప్లేస్లో i ఉంది. సో a ప్లేస్లో 1 కాబట్టి 1² + b ప్లేస్లో i కాబట్టి i² - 2 × 1 × i అన్నమాట. సో ఇదే వాల్యూ నేను ఇక్కడ రాసాను చూడండి. అండ్ i² అంటే ఎంతంటే మనకి ఇదిగో -1. సో +1 -1 క్యాన్సిల్, -2i వచ్చింది. హోల్ స్క్వేర్ మర్చిపోకూడదండి, అంటే ఇది మనం లోపల సింప్లిఫై చేసాం ఇది. సో -2i హోల్ స్క్వేర్ వచ్చింది. ఈ స్క్వేర్ మైనస్కి వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2కి వచ్చినప్పుడు 2 × 2 4, iకి వచ్చినప్పుడు i², ఇది 4i². మళ్ళీ అగైన్ ఇక్కడ i² అంటే ఎంత అండి, -1. సో 4 × -1 అంటే -4. దీన్ని మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేయాలి, ఏ ఫామ్లో, a + ib ఫామ్లో. ఓకే, ఆర్ a + bi. ఓకేనా? సో -4 + i0 లేదా -4 + 0i ఏదైనా కరెక్టే. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. 1/3 + 3i హోల్ క్యూబ్ అని చెప్పి ఇచ్చారు. సో మనందరికీ a + b హోల్ క్యూబ్ తెలుసు, అంటే a³ + b³ + 3a²b + 3ab². సో కంపేర్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చేసుకోవడమే. అంటే ఇప్పుడు మనకి అడిగింది 1/3 + 3i హోల్ క్యూబ్ కదా, అంటే a ప్లేస్లో 1/3, b ప్లేస్లో 3i, అది తీసుకెళ్ళి ఇందులో వేసేయడమే. a³ అంటే 1/3 హోల్ క్యూబ్ + b³ అంటే 3i హోల్ క్యూబ్. అలా మీరు సబ్స్టిట్యూషన్ చేసేసుకుంటే ఇది స్టెప్ వచ్చేస్తుంది. నేను జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి మీకు స్టెప్ వేసాను చూడండి. ఓకే, సో 1/3 హోల్ క్యూబ్ అంటే చాలామంది పవర్లో 3 ఉంటేనండి 3 × 3 అనుకుంటారు. కాదండి, ఇప్పుడు 3³ ఉందనుకోండి, దీని అర్థం ఏంటి, ఈ 3ని 3 టైమ్స్ ఇట్ సెల్ఫ్ మల్టిప్లై చేయమని, అంటే 3 × 3 × 3 అని. ఓకేనా, అది సరే. సో ఈ క్యూబ్ అనేది 1కి వచ్చినప్పుడు 1 × 1 × 1 అంటే 1, 3కి వచ్చినప్పుడు 3 × 3 × 3 అంటే 27. అలాగే ఇక్కడ 3³ అంటే 27, i³ ఇదిగో సపరేట్గా i³ అని రాశాను. స్క్వేర్ అప్లై చేసేస్తే 1² 1, 3² అంటే 9 ఇదిగో. అండ్ ఇక్కడ 3 క్యాన్సిల్ అండి, ఎందుకంటే ఇది న్యూమరేటర్లో ఉంది, డెనోమినేటర్లో ఉంది. సో ఈ స్క్వేర్ 3కి అప్లై అయిపోతే 3² 9, i² అంటే ఇదిగో i² యాస్టేజ్ రాశాను. అంటే మీకు డైరెక్ట్ స్టెప్స్ రాసేలేదు నేను, ప్రతి స్టెప్ కూడా ఎలాబొరేట్ చేసి, ఈవెన్ ప్రతి స్టూడెంట్కి కూడా, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్కి అర్థం అవ్వాలి, అండ్ మ్యాథ్స్ అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు పాపం, వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. డల్గా ఉంటారు కొంతమంది, అంటే భయం వలన అదేంటంటే, ఇప్పుడు సబ్జెక్ట్ అంటే భయం వేసింది అనుకోండి, ఆటోమేటిక్గా అది మనం ఎక్కువ చేయకపోతే మనకి అందులో డల్గానే కదండి ఉంటాము. సో అందుకనే ప్రతి స్టూడెంట్కి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ప్రతి స్టెప్ రాస్తాను. ఓకే, సో i³ అంటే మనం ఆల్రెడీ ఇందాక ఫైండ్ అవుట్ చేసామండి. i³ అంటే మీరు -i అని గుర్తుపెట్టేసుకోండి. ఓకే, లేదంటే మీకు బై హార్ట్ చేయమని కాదు నా ఉద్దేశం, సింప్లిఫై చేసేటప్పుడు అది ప్రతిసారి చేసుకోవడం ఎందుకని. i³ అంటే i² × i పవర్ 1 అండి. i² అంటే -1 కదా, -1 × i అంటే -i, ఆ విధంగా అన్నమాట. ఓకే, సో i³ -1 కాబట్టి ఇక్కడ -27, సారీ i³ అంటే -i కాబట్టి -27 × i. ఇక్కడ చూడండి 3 × 3 9 అండి కదా, ఏ స్టెప్, ఓకే 3 × 3 9 కదా, ఈ 9 ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే సో i. అండ్ i² అంటే -1 కదా, సో -1 × 9 అంటే -9, సరిపోయిందా? ఇప్పుడు రియల్ వాల్యూస్ చూడు, 1/27 -9 ఇదిగో. అలాగే ఇక్కడ -27i + i అంటే -26i. ఇక్కడ 9ని 9/1 అని రాసేసుకుని సేమ్ నేను ఇందాక చెప్పిన విధంగా సింప్లిఫై చేసేసుకుంటే మీకు ఆన్సరు -242
బై 27 వస్తుందండి దీన్ని సింప్లిఫై చేసుకుంటే. ప్లస్ ఈ -26 అని నేను I ఇంటూ -26 అని రాస్తున్నాను, ఎందుకంటే మనం A ప్లస్ IB ఫామ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు చూడు మనకు కన్వర్ట్ అయిపోయింది, ఇదంతా A ప్లస్ I, ఇదంతా B. సరిపోయిందా? అంతే. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడు, మనకి ఇది ఇచ్చారండి, రెండింటికి మైనస్ ఉంది, రెండు టర్మ్స్కి కూడా. నేను అందుకని ఈ మైనస్ కామన్ తీసేసానండి. సో 2 + 1/3 టైమ్స్ I. ఈ హోల్ క్యూబ్ అనేది నేనంటే ఈ లోపల సింప్లిఫై చేసి మైనస్ కామన్ తీసాను, అందుకని బ్రాకెట్ పెట్టని చూసారా. ఇప్పుడు ఈ క్యూబ్ అనేది మైనస్కి వస్తుంది అండ్ ఈ వాల్యూ కూడా వస్తుంది. సో మైనస్కి వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్, మైనస్ అంటే నేను ఇప్పుడు -1 అని అనుకోండి, ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఓకే, కాబట్టి నేను మైనస్ బయట రాశాను. అండ్ ఇప్పుడు 2 + 1/3 I హోల్ క్యూబ్, సేమ్ అండి మనం A + B హోల్ క్యూబ్ ఫార్ములా ఇందాక అప్లై చేసాం కదా పైన, సేమ్ అదే ప్రాసెస్గా మీరు అప్లై చేసుకుని సింప్లిఫై చేసేసుకుంటే, నేను ఇక్కడ ప్రతి స్టెప్ కూడా రాశాను, మీకు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, ప్రతిదీ కూడా నేను ఇక్కడ రాశాను. కాబట్టి మీరు ఫైనల్గా సింప్లిఫై చేసుకుంటే A + IB ఫామ్లో వచ్చేస్తుంది. ఓకే, అంటే సేమ్ మోడల్ కదా, మళ్ళీ మనం చెప్పుకోవడం టైం వేస్ట్, అందుకనే మీకు నేను ఇక్కడ రాసిన నోట్స్ని ఫాలో అయితే సరిపోద్ది. నెక్స్ట్ అండి 10 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు 11th క్వశ్చన్, 12th క్వశ్చన్, 13th క్వశ్చన్ ఏమడిగారంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ గివెన్ ఇన్ ద ఎక్సర్సైజెస్ 11 to 13, అదే అంటే 11 నుండి 13 క్వశ్చన్ వరకు నువ్వు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ అండి, 11th క్వశ్చన్ అండి, గివెన్ మనకి 4 - 3i ఇచ్చారు. ఇప్పుడు నార్మల్గా మనం కాంప్లెక్స్ నెంబర్ కాన్సెప్ట్ పక్కన పెడితే ఎక్స్ అనే ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/x అవుతుంది, అంటే సింపుల్గా రెసిప్రోకల్ చేసేయడమే. సేమ్ కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా అంతే, అంటే 4 - 3i యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందండి 1/4 - 3i. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక కాంప్లెక్స్ వాల్యూయే. మనకి జనరల్గా కాంప్లెక్స్ వాల్యూ ఏ ఫామ్లో ఉంటుంది, ప్రతిదీ కూడా A + IB ఆర్ A + BI. అంటే డినోమినేటర్లో ఐకి సంబంధించిన టర్మ్ ఉండకూడదు, అంటే డినోమినేటర్లో కాంప్లెక్స్ వాల్యూ ఉండకుండా ఇక న్యూమరేటర్లోకి న్యూమరేటర్లోకి మీన్స్ ఈ విధంగా పర్ఫెక్ట్గా తీసుకోవాలి మనం. అంటే ఈ డినోమినేటర్లో ఉన్న ఐని మనం ఎలిమినేట్ చేయాలి. ఓకేనా, అందుకని కేవలం దీన్ని సింప్లిఫై చేస్తున్నాను నేను. చూడండి, ఇది రాసుకుని ఏం చేయాలండి, ఆల్రెడీ మనము ఎగ్జాంపుల్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఇది మళ్ళీ చెప్తున్నాను. సింపుల్గా ఈ డినోమినేటర్ యొక్క కాంజుగేట్ అంటే ఇప్పుడు A + IB అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క కాంజుగేటు A - IB అవుతుంది. అర్థమైందా, అంటే సింపుల్గా ఆపోజిట్స్ నెంబర్ పెట్టడమే. ఇప్పుడు 4 - 3i ఉందండి, దీని యొక్క కాంజుగేట్ అంటే ఏమవుతుంది 4 + 3i. సో ఇప్పుడు ఈ 4 + 3iతో న్యూమరేటర్ని డినోమినేటర్ని మల్టిప్లై చేసే, మల్టిప్లై చేస్తే 1 × 4 + 3i అంటే ఇదిగో 4 + 3i. డినోమినేటర్ చూడు ఏ ఫామ్గా ఉందో, A - B ఇంటూ A + B. A ప్లేస్ 1 ఏమో 4 ఉంది, B ప్లేస్ 1 ఏమో 3i ఉంది. A + B ఇంటూ A - B అంటే ఏం రాసుకోవచ్చండి A² - B². సో A ప్లేస్లో 4, B ప్లేస్లో 3i, సరిపోయిందా లేదా, అంతే. ఇప్పుడు చూడు 4 + 3i ఇది న్యూమరేటరు, అండ్ డినోమినేటర్ని అబ్జర్వ్ చేస్తే 4² అంటే ఇదిగో 16, అండ్ ఈ స్క్వేర్ 9కి వచ్చినప్పుడు 3కి వచ్చినప్పుడు 3 × 3 9, ఐకి వచ్చినప్పుడు i², ఇదిగో 9i². మళ్ళీ అగైన్ i² అంటే ఎంత అండి -1. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 + 9 25, సరిపోయిందా. న్యూమరేటర్ ఏమి డిస్టర్బ్ అవ్వదో అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఈ డినోమినేటర్ అనేది న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్కి చెందుతుంది, కాబట్టి దీన్ని సపరేట్గా 4/25 ప్లస్ I × 3/25 అని రాశాను, సరిపోయింది కదండి. A + IB ఫామ్గా వచ్చేసింది. ఓకే, అంటే ఈ ఫామ్లో కన్వర్ట్ చేయమని అడగలేదు, కానీ మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇలా వచ్చింది, బట్ మన కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఉండకూడదు, అందుకని ఏ ఫామ్లో ఉండాలి A + IB ఫామ్లో ఉండాలి. సో అందుకనే మనము దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేసాం అన్నమాట. అర్థమైందండి అది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4 - 3i ఈజ్ అని చెప్పి మీకు వచ్చింది రాసేయండి, అంటే మనకు వచ్చిన ఆన్సర్ రాసేస్తే సరిపోద్ది. ఓకే, అండ్ 12th ప్రాబ్లం అండి, సేమ్ మోడల్, చేసేది ఏముండదు, సేమ్ మోడల్. గివెన్ కాంప్లెక్స్ నెంబర్ రాసుకున్నాము, మళ్ళీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది √5 + 3iకి 1/√5
ప్లస్ 3i. ఓకే, మనం దీన్ని సింప్లిఫై చేయాలి అంటే a ప్లస్ ఐబీ ఫామ్లో తీసుకురావాలి. సో డినోమినేటర్ చూడండి ఎంత ఉందండి, స్క్వేర్ రూట్ 5 ప్లస్ 3i. అంటే మనం దేంతో ఇంటూ చేయాలి, స్క్వేర్ రూట్ మైనస్ 3i. దీంతో ఎందుకు ఇంటూ చేస్తున్నామండి, ఎందుకంటే ఇది ఇంటూ చేసినప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత మనము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకుంటున్నాము. సో దట్ మనకు అయిపోతుంది. అర్థమైందా, ఎందుకంటే స్క్వేర్ చేయడం వల్ల. ఓకే, న్యూమరేటర్ని డినోమినేటర్ని ఇంటూ చేసేసి మీకు ఇంకా సేమ్ పై సమ్మలాగా మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఇది వస్తుందండి అండ్ డినోమినేటర్లో ఇది వస్తుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అంటే 5 అండ్ ఈ స్క్వేర్ 3కి వచ్చినప్పుడు 3 ఇంటూ 3 9, ఐకి వచ్చినప్పుడు ఐ స్క్వేర్. ఇది 5 మైనస్ 9 ఐ స్క్వేర్. మళ్ళీ ఐ స్క్వేర్ అంటే ఎంత, -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 9 ఇంటూ 1 9, 5 ప్లస్ 9 అంటే ఎంత అండి 14. ఇదిగో 14. మళ్ళీ అగైన్ ఈ డినోమినేటర్ అనేది న్యూమరేటర్గా ఉన్న ప్రతి టర్మ్కి చెందుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ 5/14. ఈ మైనస్ నేను ఈ విధంగా రాశానండి, ప్లస్ ఆఫ్ మైనస్గా, ఎందుకంటే ఎలాగైనా ఒకటే కదా, ప్లస్ ఐ ఇంటూ -3/14. సో ఇప్పుడు చూడు ఏ ప్లస్ ఐబీ ఫామ్గా వచ్చేసింది, ఏ ప్లస్ ఐబీ ఫామ్గా వచ్చేసింది. దేర్ఫోర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ 5 ప్లస్ 3i అంటే మనకు వచ్చిన ఆన్సర్ రాసాను. ఓకేనా. తర్వాత 13th క్వశ్చన్ అండి. 13th క్వశ్చన్ ఏంటంటే గివెన్ కాంప్లెక్స్ నెంబర్ మనకి -i, ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ -i అని చెప్పి ఇచ్చారు. ఇది చాలా సింపుల్ చూడండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -i అంటే 1/-i అంతే. ఇప్పుడు మరి 1/-iని మనం ఏ ఫామ్గా కన్వర్ట్ చేయాలి, a ప్లస్ ఐబి. అది అంటే మనం దేంతో ఇంటూ చేయాలండి, ఇక్కడ -i ఉంది కదా, సింపుల్గా మీకు ప్లస్ అయితే ఇంటూ చేసేయండి సరిపోద్ది. సో న్యూమరేటర్ని డినోమినేటర్ని ప్లస్ అయితే ఇంటూ చేస్తే 1 ఇంటూ ఐ, ఇక్కడ ఐ ఇంటూ ఐ అంటే ఐ స్క్వేరు మైనస్, సో మైనస్ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే -1 కదండి, మళ్ళీ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఐ. అంటే ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, దీన్ని మళ్ళీ మనం ఏ ప్లస్ ఐబీ ఫామ్లో రాయాలి కాబట్టి 0 ప్లస్ ఐ ఇంటూ 1. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందండి 0 ప్లస్ ఐ ఇంటూ 1 అన్నమాట. నెక్స్ట్ 14th క్వశ్చన్ అండి, ఇది సెపరేట్ క్వశ్చన్. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. ఏ ప్లస్ ఐబిలో దీన్ని మనం కన్వర్ట్ చేయాలి. చూడండి చాలా ఈజీ అండి, గివెన్ అని చెప్పి ఎక్స్ప్రెషన్ రాసుకున్నాను. మీరు న్యూమరేటర్ని అబ్జర్వ్ చేస్తే ఏ ఫామ్లో ఉందండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఏ ప్లేస్లో 3 ఉంది, బి ప్లేస్లో ఐ ఇంటూ స్క్వేర్ రూట్ 5 ఉంది. ఇదంతా బిఏ, అర్థమవుతుందా. ఏ ప్లేస్లో 3 ఉంది, ఇక్కడ బి ప్లేస్లో ఇదంతా బిఏ. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏమవుతుందండి, ఏ ప్లేస్లో మనకి 3 కాబట్టి 3 స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో ఐ ఇంటూ స్క్వేర్ రూట్ 5 కాబట్టి ఐ స్క్వేర్ రూట్ 5 హోల్ స్క్వేర్. అర్థమైందా, అంతే. అదే నేను రాసాను చూడు తర్వాత స్టెప్లో. నెక్స్ట్ డినోమినేటర్ మనం మైనస్ ఇంటూ చేసేయడమే, మైనస్ ఇంటూ స్క్వేర్ రూట్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ స్క్వేర్ రూట్ 2. సరిపోయిందా ఇది. అండ్ 3 స్క్వేర్ అంటే 9 కదండి. అండ్ ఈ స్క్వేర్ ఐకి వచ్చినప్పుడు ఐ స్క్వేర్ రూట్ 5కి వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు టోటల్గా ఐ స్క్వేర్ ఇంటూ 5 వస్తుంది. బై డినోమినేటర్లో చూడండి ప్లస్ స్క్వేర్ రూట్ 3 మైనస్ స్క్వేర్ రూట్ 3 క్యాన్సిల్. ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ 2 టైమ్స్ ఐ, ఇక్కడ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ 2 రెండు ఒకటే కదా. అండ్ ఇలాంటివి 2 ఉన్నాయి, స్క్వేర్ రూట్ 2i, ఇది కూడా స్క్వేర్ రూట్ 2i. అంటే దీన్ని నేను 2 స్క్వేర్ రూట్ 2i, ఎందుకంటే ఇలాంటివి 2 ఉన్నాయి కాబట్టి ఈ విధంగా రాసేస్తాను. ఇది వచ్చి డినోమినేటర్లో 2 స్క్వేర్ రూట్ టైమ్స్ స్క్వేర్ రూట్ 2 టైమ్స్ ఆఫ్ ఐ. తర్వాత ఐ స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 9 + 5. ఓకే, డినోమినేటర్ లాగా అలాగే ఉంచేయండి. సో 14/2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 టైమ్స్ ఐ, 9 + 5 14 కాబట్టి ఇది మళ్ళీ 7 టైమ్స్ క్యాన్సిల్. అంటే టోటల్గా 7/స్క్వేర్ రూట్ 2 టైమ్స్ ఐ వచ్చిందండి. కాకపోతే మనం దీన్ని ఏ ప్లస్ ఐబీ ఫామ్గా కన్వర్ట్ చేయాలి, కాబట్టి
మనం ఇక్కడ స్క్వేర్ రూట్ 2i ఉంది కదండి, దీన్ని మీకు కావాలంటే మైనస్ స్క్వేర్ రూట్ 2iతో మల్టిప్లై చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఐతో మల్టిప్లై చేసేసినా సరిపోతుంది. ఎందుకంటే మనకి డినోమినేటర్గా ఐ ఉండకూడదు, అంతే, అదే మన గోల్. సో మనం ఐతో మల్టిప్లై చేసేసాం అనుకోండి, i ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది, అప్పుడు ఐ క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే దాని ప్లేస్గా -1 రాసేస్తాను కాబట్టి. సో నేను సింపుల్గా ఐతో మల్టిప్లై చేస్తానండి. చూడండి ఇక్కడ ఇది మన వాల్యూ, న్యూమరేటర్ని అండ్ డినోమినేటర్ని ఐతో మల్టిప్లై చేసేసాను. 7 ఇంటూ ఐ అంటే 7i, అండ్ ఇక్కడ చూడు ఐ ఇంటూ ఐ స్క్వేర్ కదా, స్క్వేర్ రూట్ 2 ఇంటూ ఐ స్క్వేర్, మళ్ళీ అగైన్ ఐ స్క్వేర్ అంటే ఎంత అండి -1 కదా, సో -1 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అంటే స్క్వేర్ రూట్ 2, అంటే ఓవరాల్గా చెప్పాలంటే -7/స్క్వేర్ రూట్ 2 టైమ్స్ ఆఫ్ ఐ అన్నమాట. దీన్నే మనం ఏ ఫామ్గా రాసుకోవచ్చు, 0 ప్లస్ ఐ ఇంటూ -7/స్క్వేర్ రూట్ 2. ఓకే, ఇలా రాసుకున్నా కరెక్టే. అయితే మనకి టెక్స్ట్ బుక్లో ఆన్సర్ మాత్రం ఎలా ఇచ్చారంటే 0 ప్లస్ ఐ, ఇది టెక్స్ట్ బుక్ ఇచ్చిందండి, ఇది మనకు వచ్చిన ఆన్సర్, రెండు కరెక్టేనండి. మరి టెక్స్ట్ బుక్ ఇచ్చింది డిఫరెంట్గా ఉందంటే మనకి ఏమొచ్చింది, -7/స్క్వేర్ రూట్ 2 వచ్చింది కదా, అవునా. దీన్ని న్యూమరేటర్ని డినోమినేటర్ని స్క్వేర్ రూట్ 2 ఇంటూ చేస్తారు, అప్పుడు ఏమైంది -7 స్క్వేర్ రూట్ 2/స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అంటే స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే 2 అయిపోతుంది. సో అది మన టెక్స్ట్ బుక్ ఇచ్చింది. సో మీరు ఎక్కడితో చేసి మనం చేసినట్టు కంప్లీట్ చేసేసిన ఫుల్ మార్క్స్ వస్తాయి, లేదు ఎక్స్ట్రాగా చేసుకుంటానన్నా నో ప్రాబ్లం. ఓకే.